కొలాప్స్ కాలేదు కదా టీడీపీని దాదాపు 95 నుంచి దాదాపు ఇప్పటిదాకా ఆయన కాపాడుకుంటూ వచ్చారు కదా టీడీపీని. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా తన లెగసీని టీడీపీ కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాడు కదా, అది ఎవరికైనా సాధ్యమా? కానీ మళ్ళీ అంత పెద్ద మచ్చ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు అనుకుంటా కూడా అదే టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడికి నీరాజనం పడుతున్నారు కదా, సిబిఐని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. అంటే ఏంటి, మనం ఒక స్థానానికి, ఒక హై స్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంతో కొంతమందిని తొక్కుంటా పైకి వెళ్ళాల్సింది తప్ప వాళ్ళ మీదుగా మనం మెట్లు వేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది తప్ప మనం ఏం చేయలేమండి అక్కడ. ఇప్పుడు దాన్ని మీరు వెన్నుపోటు అంటారా, లేకుంటే వేరే రంగం అంటే వెన్నుపోటు లేకుంటే ఏ రాజకీయం ఉండదు కదా. చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారని ఎందుకంటాం, ఎందుకు? ప్రతి ఒక్కరు మీ మామగారిని కత్తితో వెనకాల పొడిచి వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యి చంద్రబాబు అంటారు. అలా అనుకుంటే ప్రతి ఒక్కరు అట్నే ఉన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్కి అన్యాయం చేశాడు కదా. అదే కాంగ్రెస్లో ఏదో మంత్రి పదవి తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాశనం అయి ఉండేది కదా కాంగ్రెస్ కూడా అక్కడ ఒక బలం ఉండేది కదా. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కోసమే కదా ఆయన ఆశించి కాంగ్రెస్ తోటి వ్యతిరేకంగా బయటకు వచ్చి సోనియా గాంధీ ఆగ్రహానికి గురై తర్వాత జైలు పాలైంది. ఆ తర్వాత అన్ని అవమానాలు పడి పైన మెట్టు మీద ఎక్కి మళ్ళీ ఈరోజు సీఎం కూడా అవ్వడం చూసాం. 2019లో సీఎం అవ్వడం చూసాం. అంటే ఆ రోజు కాంగ్రెస్ని తొక్కే కదా ఆయన. ఇప్పుడున్న కార్యకర్తలు కానీ ఇప్పుడున్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్దే కదా. జగన్మోహన్ రెడ్డి అంటే